క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలన్నారు ఏపీ హోంమంత్రి అనిత. హైబ్రిడ్ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కళ్యాణ మండపాలు స్థలాల్ని ఆమె పరిశీలించారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఏపీ హోంమంత్రి అనిత. మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన అనిత రాష్ట్ర వ్యాప్తంగా 1840 క్లస్టర్లలో మహానాడు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. పాయకరావుపేటలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తామన్నారు. పాయకరావుపేటకు స్టీల్ ప్లాంట్ రాక గర్వకారణమన్నారు. ఇందుకు సహకరించిన చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కేఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ రోజు అందరూ ఆహ్వానితులు. ఈ రోజు వాళ్ళు వీళ్ళు ఆహ్వానితులని కాదు, ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. అక్కడ ఏదైతే విజయవాడలో జరుగుతుందో సెంట్రల్ ఆఫీస్ లో ఆ కార్యక్రమం అంతా కూడా వీక్షించే విధంగా అక్కడ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడేది కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాజకీయ తీర్మానాలు కానీ, మహానాడులో పెట్టబోయే తీర్మానాలు కానీ, వీటన్నిటినీ గురించి ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఒక స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాటి పరంగా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. 6 hours ప్రోగ్రామ్ డైలీ 2 days. ఇక 11 ఏళ్ల ఎస్సీ బాలికపై వైసీపీ రాజకీయం చేయడం దారుణమన్నారు. ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు.